గ్లాస్ వచ్చింది ఫోటో తీస్తారు. లెమన్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్. హలో ఎవ్రీవన్, మీ వంటలక్క కిచెన్లో అయితే యమ్మీ తందూరు చికెన్ ఫ్లేవర్ దమ్ బిర్యానీ చేస్తున్నా. ఇది 1.5 kg చికెన్ అండ్ వచ్చేసి ఇవ్వండి. నేను ఆనియన్ 1/2 kg కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఎప్పుడైనా ఆనియన్ పొడవుగా కట్ చేసుకుంటే అడ్డం కట్ చేయొద్దు బిర్యానీకి. ఇది ఇంప మూకుడు. కొద్దిగా వేడి నీళ్ళు తీసి వేసి కడిగేసినాక ఆనియన్ ఫ్రై చేసుకోండి. అప్పటి వరకు చేసుకోవద్దు, ఓకేనా. ఇట్లా బిర్యానీలో అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ కచ్చపచ్చగా దంచుకోండి, మరీ ప్యూరీ కాకుండా. ఇట్లా రోట్లో దంచడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా రైట్ చిన్న రోల్ కదా, లైట్ ఆన్ చెయ్యి. హలో ఎవ్రీవన్, యమ్మీ తందూరి ఫ్లేవర్ చికెన్ బిర్యానీ 1.5 kg చికెన్ ఇలా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలు చేస్తున్నా. నేను 2 బిర్యానీ ఆకులు, హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగానే వేసుకున్నా. నేను పొడి వేసుకుంటా కాబట్టి. కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, స్పైసీ కారం, ఉప్పు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూపించు. ఇట్లా బిర్యానీకి ఇలా రోట్లో దంచుకోండి అల్లం వెల్లిగడ్డ. టేస్ట్ చాలా బాగుంటుంది కచ్చపచ్చగా. ఇది సరిపోతుంది మనకు. ఇది నేను తందూరికి. ఇది వచ్చేసి కాజు ప్యూరీ. కొద్దిగా కాజు ప్యూరీ వేయడం వల్ల మనకు మసాలా మంచిగా పడుతుంది ముక్కలకి. జ్యూసీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగు. మనకు 1.5 kgకి 1/2 kg పెరుగు సరిపోతుంది. ఇక్కడ మీకు ఫ్రైడ్ ఆనియన్, కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. ఇది మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ముక్క మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా అన్ని లవంగాలు, ఇలాంచి పట్ట నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు మంచిగా ఒకసారి లెమన్ 1 లెమన్ పెద్ద సైజు. గింజలు లేకుండా చూసుకోండి, గింజలు ఉంటే చేదు వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఇది మంచిగా ఒకసారి కలిపి మంచిగా ఇలా పిసికి కలపండి. ముక్క మసాలా మంచిగా పడుతుంది. కలిపేసి ఒక 1 hour 2 hours రెస్ట్ ఇచ్చారంటే చాలా జ్యూసీగా అవుతుంది బిర్యానీ. టేస్ట్ బాగుంటుంది. అప్పుడే బాస్మతి రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మీ పని అంతా అయ్యే వరకు చాలా టేస్టీగా ముక్క మెత్తగా వస్తుంది. ఇలా ముక్కలు మంచిగా కలవాలి మసాలా. ఇప్పుడు నేను దీనికి 2 hours రెస్ట్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు తందూరి మసాలా కలిపేసుకుంటా. ఇది పక్కన పెట్టేసి ఒక 1 hour 2 hours పని అయినాక దమ్ వేస్తా బిర్యానీ. తందూరి చికెన్ లెగ్ పీస్లో చేస్తున్న బిర్యానీలో పెట్టడానికి అనమాట. అయితే 5 లెగ్ పీస్ ఇట్లా కాట్లు పెట్టేసుకోండి మధ్యలో. అండ్ మసాలాలు వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా, కొద్దిగా కలర్ అండ్ తందూరి మసాలా, కొద్దిగా కాజు ప్యూరీ, కొద్దిగా లెమన్ అండ్ కచ్చపచ్చ దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ అల్లం వెల్లిగడ్డ. అయితే ఇప్పుడు నేను అల్లం వెల్లిగడ్డ వేసేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు ఈ మసాలాలు స్పైసెస్ అండ్ కాజు ప్యూరీ వేయడం వల్ల మసాలా మంచిగా పట్టుకొని మనకు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇప్పుడు బిర్యానీకి ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా, అది. కొద్దిగా లెమన్, 1/2 లెమన్. ఇలా మంచిగా ముక్కలకి పట్టాలి మనకు మసాలా మొత్తం. మీకు ఒకటి గుర్తుందో లేదో, ఉప్పు మర్చిపోయినాం మనము. ఉప్పు వేసుకోవాలి. సరే 1 second. ఇలా మంచిగా ముక్కకు పట్టాలి. ఇలా దీనికి ఒక 1 hour రెస్ట్ ఇచ్చేసేయాలి. తందూరి చికెన్ ఫ్లేవర్ కదా, 1 hour రెస్ట్ ఇచ్చేసి డీప్ ఫ్రై చేసుకుందాం.
బిర్యానీకి అయితే వాటర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఉప్పు చూసుకోండి, ఉప్పు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, కరెక్ట్ క్వాంటిటీ ఉండాలి. కల్లుప్పు వేసుకున్నా నేను. ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటున్నా బిర్యానీకి మనకి ఏమేమి కావాలో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా. నేను ఇవన్నీ మళ్ళీ తీసేస్తాను, మంచిగా ఉడికినాక తీసేస్తాను అన్నమాట. ఇది కొత్తిమీర, పుదీనా, ఉప్పు అయితే వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల బియ్యం మంచిగా మనకు అన్నము మెతుకు మెతుకుగా వస్తుంది. ఇలా ఇప్పుడు ఇది మంచిగా ఉడికినాక రైస్ యాడ్ చేద్దాం. ఓకే, ఎసరు అయితే వచ్చింది మనకు రైస్కి. ఇలా రావాలి ఎసరు. ఎసరు మంచిగా వస్తే మనకు ఇవన్నీ మసాలా స్పైసెస్ తీసేస్తున్నా నేను, నాకు ఎందుకంటే ఇవి అడ్డం ఇష్టం లేదు. వేసేసాను నేను. నాకు ఈ స్టార్ ఫ్లవర్ వల్ల వాటర్ రెడ్ అయింది. ఏం కాదు, రైస్ ఉడికినాక కరెక్ట్ అయిపోతుంది. రైస్ 70% ఉడకాలి, మనకి ఎక్కువ ఉడకొద్దు. ఓకేనా. మనం మసాలా కలిపి పెట్టుకున్న తందూరి ఫ్లేవర్ చికెన్ లెగ్ పీస్. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం మనం. బిర్యానీ రైస్ అయ్యే వరకు ఆయిల్ హీట్ ఎక్కాలి. హై టు ఫ్లేమ్ మీద ఉండాలి ఆయిల్ హీట్. ఓకే, ఇలా తీసుకొని ఇలా వేసేస్తే ఒక హై టు ఫ్లేమ్ మీద ఇలా కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేస్తే మనకు బిర్యానీలో యాడ్ చేస్తున్నాం కాబట్టి తందూరి ఫ్లేవర్ దాంట్లో కొద్దిగా మనకు కుక్ అయిపోతుంది. మంచిగా మిగతా క్రిస్పీనెస్ ఉండి లోపల సాఫ్ట్ ఉండాలి. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. అయితే ఇలా మంచిగా చూడండి, నానబెట్టుకుంటే ఇలా వస్తుంది మనకు. బాస్మతి రైస్ పొడుగుగా నానబెట్టకపోతే మంచిగా ఉడకది. వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంచుకోండి. లైట్ వస్తలేదు ఫ్రెండ్స్. చూడండి, తందూరి లెగ్ పీస్ ఫ్రై అవుతుంది. ఇది మనకు 60% ఉడికింది. ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాను. రైస్ వేసేసి ఏవంటిగా ఇలా సద్రేసి ఇప్పుడు మిగతా రైస్ కూడా యాడ్ చేసి రైస్ మొత్తం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ బిర్యానీకి ఆనియన్ ఫ్రై చేసామో అది ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, తినబుద్ధి కాదు. దీంతోపాటు నేను ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తా. ఓకేనా, కొద్దిగా ప్యూర్ నెయ్యి సరిపోతుంది. అండ్ కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా పైనుంచి స్ప్రింగ్ చేసుకోండి. ఎక్కువ కాదు, కొద్దిగానే. ఆల్రెడీ మనం మసాలాలన్నీ వేసాము. ఇంతే. ఇప్పుడు దమ్కి మూత పెట్టేసేయాలి. అప్పుడు తందూరి లెగ్ పీస్ రెడీ అవుతుంది. మనకు బిర్యానీ అయితే దమ్ అవుతుంది. 10 మినిట్స్ అయింది మనకు. నేను దీంట్లో తందూరి లెగ్ పీస్లు యాడ్ చేస్తున్నా. ఇలా 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 సో టేస్టీ. అసలు ఫస్ట్ టైము తందూరి ఫ్లేవర్ లెగ్ పీస్ బిర్యానీ చేసిన నేను. అండ్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ మనకి లెగ్ పీస్ది కొద్దిగా. ఇప్పుడు ఇది మనకు జ్యూసీలాగా అవుతుంది అన్నమాట, క్రిస్పీ జ్యూసీ. సో టేస్టీ. ఇలా పిల్లల బర్త్డేస్ ఉన్నప్పుడు అలా చేసి పెట్టండి, చాలా సంతోషపడతారు వాళ్ళు. ఓకే, హలో ఎవ్రీవన్, యమ్మీ తందూరి ఫ్లేవర్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఏమొచ్చింది?